సిఐటియు ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి వివిధ శాఖల్లో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులంతా ఈ రోజు రోడ్డెక్కుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే అంగన్వాడీలు కావచ్చు, ఆశా వర్కర్ కావచ్చు, ఆర్టీసీ వాళ్ళు కావచ్చు, జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఇలా పలు సంఘాలకు సంబంధించిన నేతలు వివిధ పాల్గొన్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే సుమారుగా చూసుకుంటే అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కార్మికులకు కానీ ఈరోజు ప్రభుత్వాలు మారుతున్న తప్ప ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగట్లేదు అంటూ కూడా ఈరోజు ఒక కిట్ ఇండియా ఉద్యమాన్ని స్ఫూర్తితో ఈరోజు భారీ స్థాయిలో భారీ ర్యాలీ నిర్వహించిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈరోజు సుమారుగా చూసుకుంటే కిలోమీటర్ మేర విజయనగరంలో ఉన్నటువంటి ఇక్కడ గూడిషెడ్ వద్ద నుంచి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టరేట్ వరకు కూడా భారీ స్థాయిలో ఈరోజు ఏర్పాట్లు కూడా జరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. భారీ ర్యాలీ నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరిగాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే ఇందులో స్కీమ్ వర్కర్లు కావచ్చు, చట్టపరమైనటువంటి హక్కులు వాళ్ళకి కల్పించాలని, అదేవిధంగా కనీస వేతన 26,000 రూపాయలు ఇవ్వాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలంటూ కూడా ఈరోజు వీరంతా కూడా పోరాటానికి సిద్ధమవుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే అంశాలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి రాష్ట్ర నాయకులు కూడా మనతో పాటు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా చూడాలి ఏంటి ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు? ప్రభుత్వం ఎటువంటి వైఖరితో ముందుకు వెళ్తుంది? ఏం జరుగుతూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు? ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. కార్మిక వర్గానికి పూర్తి వ్యతిరేకంగా లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈరోజు క్విట్ ఇండియా డే అంటే నిన్న ఆదివారం అయినందువల్ల ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుతూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ఈరోజు జైల్ భరో కార్యక్రమాన్ని పిలిపివ్వాల్సి వచ్చింది. దీనికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు. ముఖ్యంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా జీతాలు పెంచం, జీవితాంతం పనిచేసినా కాంట్రాక్ట్ లేబర్గానే పనిచేయాలి. ఎన్ని సంవత్సరాలు పనిచేసినా 10,000, 15,000. ఉత్తర భారతదేశంలో మొత్తం కార్మికులంతా రోడ్డు మీదకు వచ్చారు. జాతీయ రహదారులు కూడా దిగ్బంధం చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది. రైతాంగానికి గిట్టుబాటు ధర అనేది లేదు. ఇరాన్ మీద అమెరికా దాడి వల్ల ఈరోజు మొత్తం పరిశ్రమలో ఆర్థిక పరిస్థితిలో మార్పు వచ్చింది. 32% ఎరువుల ధరలు పెరిగాయి. రైతులు బతకాలా లేదా, మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు పాలకులు ఉన్నారని అంటే పాలకుల గురించి ప్రజల గురించి పట్టించుకోవడం లేదు. కేవలం కార్పొరేట్ల గురించి, అదాని అంబానీల కోసం ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. ఎందుకు గంగవరం పోర్టును అదానికి అప్పచెప్పాల్సి వచ్చింది? ఎందుకు కృష్ణపట్నం పోర్టును అప్పచెప్పాల్సి వచ్చింది? ఎందుకు గనులన్నీ వాళ్ళకి ఇస్తామన్నారు? అందుకని ధనవంతులకి ఇస్తే వీళ్ళ కమిషన్ క్విట్ ప్రోకో, వీళ్ళ కమిషన్ వస్తుంది. అందుకని ప్రభుత్వ రంగ సంస్థలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేట్కి ఎందుకు ఇస్తారో చెప్పమనండి. అత్యంత లాభాలు గడించి దేశంలో ఆధునికమైనటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు కార్పొరేట్కి అప్పచెప్పాలని 5 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. కార్మిక వర్గం పోరాటం వల్ల ఈరోజు 1% కూడా జరగకుండా అడ్డుకోగలిగాం. ఈరోజు రైతాంగం పోరాటం వల్ల ఈరోజు రైతాంగం అంతా కూడా కనీసం గిట్టుబాటు ధరల కోసం పోట్లాడుతూ ఉన్నారు. స్కీమ్ కార్మికులు ఈరోజు అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికుల్ని ఎలాగైనా ప్రైవేట్కి అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి విషయం. స్మార్ట్ కిచెన్లతో నువ్వు వేడివేడి భోజనాన్ని అక్కడ స్కూల్ దగ్గర వండి పెట్టడం సరైందా? నువ్వు ఎక్కడో 20-30 కిలోమీటర్ల దూరంలో పెట్టి ఉదయం నుంచి సద్దన్నం పెట్టడం సరైందా? ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా? కేవలం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలంతే, రెండో కారణం లేదు. ప్రైవేట్ వాడి కోసమే భోగాపురం జిఎంఆర్ కోసం వచ్చింది. ఎవడు విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర ఎవడూ కోరుకోలేదు, ఎవరు అడగలేదు. జిఎంఆర్కి ఇస్తే ఎక్కేవాడు జిఎంఆర్కి అదనంగా 750 రూపాయలు ఇవ్వాలి, దిగేవాడు 1,500 కట్టాలి. జిఎంఆర్కి లాభం. అందుకని జిఎంఆర్ కోసం అది బస్టాండ్ లాంటిదే. విమానాశ్రయం అంటే బస్టాండే. దీని ఆధునీకరంగా చాలా షో చేయొచ్చు, ప్రధానమంత్రి రావచ్చు. ఈరోజు ప్రజలకి 15 నిమిషాలు, అరగంటలో వెళ్ళేటువంటి సౌకర్యం ఉన్నవాళ్ళు ఈరోజు 2 గంటలు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఎవరి కోసం పెట్టావు? కేవలం ప్రతిదీ కార్పొరేట్ల కోసం, ప్రైవేట్ వాడి కోసం, వాళ్ళ లాభాల కోసం ఏ ఒక్క సంస్థ లేకుండా ఆర్టీసీని ఈరోజు పూర్తిగా ప్రైవేట్ పైనటువంటి పూణే కంపెనీకి అప్పచెప్పడానికి చంద్రబాబు నాయుడు ఒప్పందం చేశారు. దాన్ని అమలు చేయాలని ఎలక్ట్రికల్ బస్సులు మనకు చెబుతున్నారు. పచ్చి అబద్ధం ఇది. కేవలం ప్రజానీకాన్ని రేపు బళ్ళు లేకుండా స్త్రీశక్తి 3 నాళ్ళు ముచ్చట అయిపోద్ది, ఏముండదు. ఎందుకంటే ప్రైవేట్ వాడికి ఇస్తే వాడే నడుపుతారు, నిర్వహణ వాళ్ళది, అది ఒప్పందం. వాడి నిర్వహణ అయిన తర్వాత ఎవడికి పిల్లలకు ఉండదు, పెద్దవాళ్ళకు ఉండదు, ఆడవాళ్ళకు ఉండవు, ఏ సౌకర్యాలు కూడా ఉండవు. అట్లాగే ఈరోజు ఎలక్ట్రిసిటీ స్మార్ట్ మీటర్ల పేరుతో రాబోయే రోజుల్లో మీటర్లు స్మార్ట్ మీటర్ల పేరుతోటి
ఈరోజు ఏంటంటే భారాలు అనేది విద్యుత్ భారాలు విపరీతంగా పెరగబోతా ఉన్నాయి. ప్రజల మీద విపరీతమైన భారాలు వేయడం, కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వడం, ఇది ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా పోరాడడానికి, కార్మిక హక్కుల కోసం కనీస వేతనం 26,000 ఇవ్వాలి. మేము చెప్పింది కాదు, ఈ ప్రభుత్వం వేతన కమిటీ అనేటువంటిది ఉంది. దీంట్లో అలాగే జాతీయ వేతన సభకు వచ్చినటువంటి సందర్భంలో కూడా మోడీ కూడా దానికి హామీ ఇచ్చారు. కానీ ఈరోజు అవి ఏవి అమలు చేయకుండా కార్మికులకు ఎంతన్నా కష్టపడినివ్వండి, 10,000, 12,000, 15,000 ఎలా బ్రతుకుతారో ఒక కుటుంబం? తినడానికి ఆహారం కానీ వాళ్ళ అవసరాలకు కానీ తీర్చుకోవడానికి కానీ ఒక కుటుంబాన్ని సాధారణ ప్రజలు బ్రతకలేని పరిస్థితిలో ఈరోజు వ్యవహరించడం అనేది దుర్మార్గం. అందుకనే క్విట్ ఇండియా పురస్కరించుకొని మరో స్వాతంత్ర పోరాటం, ప్రజాస్వామ్య హక్కులు లేకుండా చేసి రాజకీయాలను ఈరోజు కేవలం తుత్తడం చేశారు. సరైనటువంటి పేరుతోటి ఈరోజు ఓట్లు 1.5 కోట్లు ఈరోజు మన రాష్ట్రంలో అలాగే దేశంలో అనేక చోట్ల ఓట్లు ఎత్తేయడం అనేటువంటి జరిగింది. ఆ విధంగా ప్రభుత్వం ఏదో రకంగా తన పరిపాలన తన గుప్పెట్లో పెట్టుకొని ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భజన్ రాయుళ్ళ కంటే భజన చేశారు. అంత పొగడక్కల్లా ఢిల్లీలో స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ చేసి ఆడపిల్లని కూడా లేకుండా అమానుషంగా లాఠీ చార్జ్ చేసి కొడితే ఈయనకు బాధేసిందట పవన్ కళ్యాణ్ గారు. ఈయన ఏడు మొహం పెట్టాడు. ఇక్కడ దేశం అంతా చీకొడుతున్నారు. అందుకని మన రాజకీయాలు బస్సు పట్టాయి. ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాజకీయాలను ఈరోజు తాకట్టు పెట్టి బీజేపీ చెప్పినట్టు బీజేపీ కోసం ఈరోజు కార్పొరేట్ల కోసం వ్యవహరించడం అనేటువంటి విధానాల వల్ల రాష్ట్రం అధోగతికి వెళ్ళేటువంటి పరిస్థితి అనేటువంటిది వచ్చింది. ఉద్యోగులకు జీతాలు పెంచరు, కార్మికులకు జీతాలు పెంచరు, అలా కష్టపడే వాళ్ళ గురించి పట్టించుకోరు. అందువల్ల ఏ రకమైన కార్మిక సౌకర్యాలు లేకుండా, చట్టాలు లేకుండా, చట్టాలు ఉన్న వాటిని మట్టుపెట్టి దాన్ని లేబర్ కోడ్లు అనేటువంటి పేరుతో ఏ చట్టాన్ని అమలు చేయకుండా ఉండి కార్మిక వర్గాన్ని బానిసల్లాగా పనిచేయించుకోవాలని ఇది వాడి తరం కాదు. అనేక ప్రభుత్వాలు, పాలకులు చాలామందిని చూసాం. ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా తిప్పికొట్టే కార్మిక చట్టాలు వచ్చాయి. ఒకప్పుడు ఏ చట్టాలు లేనప్పుడే పోట్లాడు వచ్చాయి. ఈరోజు నువ్వు మడిచిపెడితే ఇప్పుడు ఎల్లకాలం ఉండదు, నిన్ను మడిచిపెడతారు. అందుకని ప్రజలు మడిచిపెట్టే రోజులు వచ్చాయి మీకు. అందుకనే ఈరోజు బీహార్లో వాళ్ళ కంచుకోటలు బద్దలైపోయి ఈరోజు ఓడిపోయాయంటే, బీజేపీ ఓడిపోయిందంటే ఈరోజు నెగిటివ్ ట్రెండ్ నీకు స్టార్ట్ అయింది. బీజేపీకి పతనం ఆరంభమైంది. అలాగే పోరాటాలకు ఈరోజు ప్రస్తావన జరిగింది. మా పోరాటాలు ముందుకెళ్తాయి, ఉధృతం చేస్తాం, ఈ ప్రభుత్వం రాజకీయాలని వాళ్ళని దించుతాం, కార్మిక వర్గం, కార్పొరేట్లు వ్యతిరేకంగా పోట్లాడి మా హక్కులను సాధించే వరకు కూడా పోరాడతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. మీరు చెప్పండి, జిల్లా నాయకుడిగా ఏం చెప్తారండి? ముఖ్యంగా చూసుకుంటే సార్ మీరు చెప్పండి, దీనికి ఇంత భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇంత భారీ ఎత్తున చూస్తూ ఉంటే జిల్లాలో ఏ విధంగా వైఖరి కొనసాగుతుంది ఏంటి కార్మికుల పట్ల? జిల్లాలో కార్మిక వర్గం సమస్యల పైన గత 4 రోజులుగా కార్మిక వాడలకెళ్ళి, నివాస ప్రాంతాలకెళ్ళి క్యాంపెయిన్ నిర్వహించాం. కార్మికులు కలిసాం, కార్మికుల సమస్యలు తెలుసుకున్నాం. ఆ సందర్భంగా విజయనగరం జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులు, తక్కువ జీతాలు, సిరుద్యోగులు, అందరూ కాంట్రాక్ట్ ఉద్యోగులు 4 మున్సిపాలిటీల్లోనూ పర్మనెంట్ కార్మికులు అంతరించిపోయారు. మొత్తం కాంట్రాక్ట్ ఉద్యోగులతో మున్సిపాలిటీలు నడుస్తున్నాయి. అలాగే మేజర్ పంచాయతీలు 11 ఉంటే 11 పంచాయతీల్లోనూ 8 అంటే 8 మందే పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు. మొత్తం అందరూ కాంట్రాక్ట్ ఉద్యోగులే. వీళ్ళకి తక్కువ 3 నెలలు జీతాలు బకాయిలు ఉన్నాయి. ఎక్కువ గరివిడి పంచాయతీలో 15 నెలలుగా జీతాలు బకాయిలు ఉన్నాయి. ఆ విధంగా 3 నెలల నుండి 15 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకి జీతాలు ఇవ్వకుండా పనిచేయించుకున్న ఒక దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు జిల్లాలో ఉంది. దీంతో పాటుగా పరిశ్రమల్లో కనీస వేతనాలు అమలు జరగడం లేదు. సబూరి అనే ఒక పరిశ్రమ, ప్లేవుడ్ పరిశ్రమ ఉంది పోస్పేటరాక్ ప్రాంతంలో. అక్కడ పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, కనీస వేతనం లేదు. కార్మికుడికి పొడుకూలీగా పనిచేస్తున్నారు ఆ పరిశ్రమలో. ఆ విధంగా అత్యంత దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు ఉంది. బొబ్బిలి గ్రోత్ సెంటర్లో మొత్తం స్థానికులను తొలగించేసి బయట నుండి ఒరిస్సా, బీహార్, ఛత్తీస్గఢ్ నుండి కార్మికులను తీసుకొచ్చి కారు చౌకగా జైల్లో పెట్టి పనిచేయించేటట్టు చేస్తున్నారు. 3 రోజుల క్రితం ఒక కార్మికుడు చనిపోతే గుప్పు చప్పుడు లేకుండా, సడీ చప్పుడు లేకుండా, బయట ప్రపంచానికి తెలియకుండా దహన సంస్కారాలు ఆ ఊరు తీసుకెళ్లి చేయించే పరిస్థితి ఉంది. ఈ విధమైన ఒక దుర్మార్గం కార్మికులు కట్టుబానిసలుగా తయారు చేసే పరిస్థితిని ఎదుర్కోవడం కోసం కార్మిక వర్గాన్ని జిల్లాలో ఐక్యం చేసి ఈ సమస్యల పరిష్కారం కోసం రాబోన్న కాలంలో పెద్ద ఎత్తున పోట్లాడడానికి సిద్ధమవుతున్నాం. ఆ విధంగా ఈ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో
ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఎలా చూడాలి ఏంటి? ఇంత దారుణమైన ప్రకటన జరుగుతూ ఉన్నాయి, చెప్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే స్థానికంగా ఉన్నటువంటి కంపెనీలు వాళ్ళకి నచ్చినట్టు వైఖరి వహిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈరోజు కార్మిక హక్కులు పూర్తిగా కాలరాస్తున్న పరిస్థితి. దీన్ని ఎలా చూడాలి ఏంటి ఇదంతా? ఈ జిల్లాలో కార్మిక వర్గం కోసం పాలకులు ఏ ఒక్క ప్రయత్నం చేయడం లేదు అనే నిదర్శనం ఈరోజు భీమసేన్ షుగర్ ఫ్యాక్టరీని గత ప్రభుత్వం బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆధునీకరణ చేస్తామని చెప్పేసి మూసేస్తే ఈ ప్రభుత్వం ఆ భూముల్ని అమ్మేయడం కోసం ఏఐపిసిటి చెప్తా ఉంది. అంటే ఈరోజు ఉన్న పరిశ్రమలను మూసేస్తారు. కాంట్రాక్ట్ కార్మికులు కానీ, పంచాయతీ కార్మికులు కానీ, గ్రీన్ అంబాసిడర్లు కానీ, ఇతర అసంఘటిత కార్మికులు కానీ, స్టీమ్ వర్కర్లు కానీ ఏ ఒక్కరికి కూడా ఈరోజు వేతనాలు పెంచడం లేదు. ధరలు పెరుగుతూ ఉన్నాయి. ధరలు అనుగుణంగా మా జీతాలు పెంచండి, బకాయి జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు జిల్లాలో ఉన్న మొత్తం కార్మిక వర్గం కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కార్మికుల యొక్క సమస్యలను పరిష్కారం చేసి ఈరోజు సమస్యలు పరిష్కారం చేయాలి, లేకపోతే మొత్తం కార్మిక వర్గం కన్నెర చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. సో చూసాం కదా, ఈ రోజు ఉన్నటువంటి కార్మిక వర్గాలకు సంబంధించిన నేతలంతా కూడా ఒకటే చెప్తూ ఉన్నారు. దేశంలో పూర్తిగా కార్మికుల చట్టాలు అయితే పూర్తిగా కాలరాస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుందని చెప్తూ ఉన్నారు. చూడొచ్చు, ఒక లేబర్ కోడ్ని రద్దు చేయాలంటూ కూడా పూర్తిగా ఈరోజు పూర్తిగా శరీరానికి పూర్తిగా ఆ కవర్లను తొడుక్కుంటూ ఈరోజు నిదర్శనం కూడా ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. భారీ ఎత్తులో ఈరోజు ర్యాలీ కూడా నిర్వహిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు చూడొచ్చు, కార్మికులకైతే పూర్తిగా వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఒకవైపు పంచాయతీల్లో కావచ్చు, మరోవైపు మున్సిపాలిటీలో కావచ్చు, అదేవిధంగా మరోవైపు చూసుకుంటే వివిధ శాఖలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ అంగన్వాడీకి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా వాళ్ళకి సంబంధించినటువంటి హక్కులన్నీ కూడా పూర్తిగా కాలరాస్తున్నారు. వాళ్ళకి రావాల్సినటువంటి ఎటువంటి బెనిఫిట్స్ కూడా రాకుండా చేస్తున్నారంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి వివిధ రకాల కంపెనీలు ఏవైతే ఉన్నాయో కంపెనీలంతా కూడా పూర్తి స్థాయిలో కార్మికులకైతే పూర్తిగా అన్యాయం చేస్తుందంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఆర్టీసీ పరంగా చూసుకుంటే ఆర్టీసీలో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్లు ఇప్పటికే ప్రైవేట్ పరం అయితే చేశారు. దీని పరంగా ఇప్పటికే ఈ ప్రధానంగా మనం చూడొచ్చు, దానికి సంబంధించి ఏవైతే బస్సులు అయితే ఉన్నాయో ఆ బస్సుల్ని పూర్తిగా ప్రైవేట్ పరం అయితే చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా మనం అయితే చూడొచ్చు, ఈరోజు ఈ భారీ ఎత్తున ఇటువంటి ర్యాలీలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వాలకైతే తగు బుద్ధి చెప్పే రోజు కూడా వస్తుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇదే కార్యక్రమం అయితే కొనసాగితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఉన్నటువంటి ఈ కూటమికైతే ప్రజలైతే ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు వస్తుందంటూ కూడా ఒకవైపు కార్మిక సంఘాలు అయితే చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.